Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Today, we want to discuss the introduction to accounting. The subject accounting totally relates to business. What is business? Business means it is an activity of purchase and sale of articles or goods or services. The main purpose of any business, whether it is big or small, is to earn, is to get profit. What do you mean by profit? Profit is nothing but the difference between selling price and cost price. Suppose a trader purchases a pen rupees 10. If he sell the same pen in the market rupees 12, the difference between these two, that is 2 rupees, is to be taken as profit. Okay, so to earn profit, let us start business. Suppose Mr. Srinivas started a business called SV Traders. In this example, here there are two parties, Mr. Srinivas and SV Traders. Here the transactions are recorded in the books of SV Traders, not in the books of proprietor. Proprietor can be taken as outside person. So to commence or to start the business, what is the first step? The first step is arrangement of investment, that means capital. So the first step in business, arrangement of capital. Next, second one, purchase of furniture for the purpose of shop, arrangement. In carrying out business, the trader may incur certain types of expenses like salaries, rent, mobiles, electricity bill. In the course of business also he may receive certain types of incomes, for example commission received, rent received, discount received. So these are all the transactions. So transaction means it is a dealing between the firm and others in terms of money. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇయర్లో కొన్నేమో ఒక్కసారి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎవ్రీ ఇయర్ తీసుకురారు, జనరల్ వన్ టైమే పెడతారు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ పే చేసేటప్పుడు సాలరీస్ కానీ రెంట్ కానీ ఎలక్ట్రిసిటీ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఎయిదర్ ఫర్ క్యాష్ ఆన్ క్రెడిట్ నంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతాయి. సిమిలర్లీ సేల్ ఆఫ్ గూడ్స్ ఎయిదర్ ఫర్ క్యాష్ ఆన్ క్రెడిట్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతాయి. అంటే దట్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ కొన్నేమో ఇయర్లో వన్సే జరుగుతున్నాయి, కొన్ని వచ్చేసి 12 టైమ్స్ జరుగుతున్నాయి, కొన్ని వచ్చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతున్నాయి. సో దట్ మీన్స్ ఇన్ ఎనీ బిజినెస్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్. సో వెన్ ద ట్రాన్సాక్షన్ ఈస్ మోర్ ఇన్ నంబర్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిమెంబర్ టు దీస్ ట్రాన్సాక్షన్ బై ఎ బిజినెస్ ట్రేడర్? నో, it is impossible for any trader to remember all these transactions. Hence, there is a need to record all these transactions in books of accounts. From such need, the subject accounting was developed. సో ట్రాన్సాక్షన్ ఇయర్లో చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి. ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్ అన్ని ఆ ట్రేడర్ గుర్తుపెట్టుకోలేడు కాబట్టి బుక్స్లో రాయాల్సిన అవసరం వచ్చింది. ఆ అవసరాన్ని నుంచే మన అకౌంటింగ్ డెవలప్ చేసాం. సో అకౌంటింగ్ అనగానే వన్ ఆస్పెక్ట్లో చెప్పాలంటే రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అంటే అకౌంట్స్ ట్రాన్సాక్షన్ రాసినంత మాత్రాన మన పర్పస్ ఫుల్ఫిల్ కాదు. ఆ రాసిన ట్రాన్సాక్షన్ యొక్క రిజల్ట్ కూడా మనం కనుక్కోవాలి. ఈ రెండింటిని కలిపితే మనం అకౌంటింగ్ అని పదం వాడతాం. ఒక సింపుల్ డెఫినేషన్ ఇస్తాను అకౌంటింగ్కి. అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ అసర్టైనింగ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. సో ట్రాన్సాక్షన్ బుక్స్లో రాయడం, ఆ రాసిన ట్రాన్సాక్షన్ యొక్క రిజల్ట్ కనుక్కుంటే దాన్ని అకౌంటింగ్ అంటాం. సో హియర్ దేర్ ఆర్ టూ పర్పసెస్. నెంబర్ 1 ప్రాఫిట్ ఆర్ లాస్, నెంబర్ 2 ఫైనాన్షియల్ పొజిషన్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇయర్లో ఎంత ఇన్కమ్ మనం సంపాదించామో ఆ ఇన్కమ్ సంపాదించడానికి ఆ ఇయర్లో ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చును ఆ ఇన్కమ్ను తీసేసినట్టయితే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ పొజిషన్. సో ఫైనాన్షియల్ పొజిషన్ మీన్స్ వాట్ ఈస్ అవర్ కరెంట్ పొజిషన్, వాట్ ఈస్ అవర్ కరెంట్ స్టేటస్, అండ్ దట్ మీన్స్ వాట్ ఆర్ ద అసెట్స్ అండ్ వాట్ ఆర్ ద లయబిలిటీస్ వీ హ్యావ్ ఆన్ ఎ పర్టికులర్ డేట్, ఆన్ దిస్ డే. ఈ రోజున మనకి ఎంతెంత అసెట్స్ ఉన్నాయి, ఎంతెంత లయబిలిటీస్ ఉన్నాయి తెలుసుకోవడాన్ని మనం ఫైనాన్షియల్ పొజిషన్ అంటాం. సో అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్, ఈ రెండింటిని కనుక్కుంటే దాన్ని మనం అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ తీసుకుంటాం. అయితే ఇక్కడ 2 పార్ట్లు ఉన్నాయి మనకు. ఒకటి ప్రాఫిట్ ఆర్ లాస్, రెండోది ఫైనాన్షియల్ పొజిషన్ అండి.
ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి ఇప్పుడే చెప్పాను, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. వేరియస్ ఇన్కమ్స్ ఉంటాయి, వేరియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ ఇన్కమ్లోంచి ఎక్స్పెన్సెస్ తీసివేయగా ప్రాఫిట్ మనకు వస్తుంది. అదే ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలంటే మనకు అసెట్స్ అండ్ లైబిలిటీస్ మనకు అవసరం. ఓకే.